టైంలో బావ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి. ఏంటి బావగారు, టాబ్లెట్స్ కోసం వచ్చారా? నన్ను అడిగారు, తెచ్చి ఇచ్చేలోపు మీరే వచ్చేసారేంటి? టాబ్లెట్సా? అదే బావగారు, తలనొప్పి టాబ్లెట్ అడిగారు కదా, అవి ఇంట్లో అయిపోయాయి. మాధవ్ని పంపించి ఇప్పుడే తెప్పించాను. నేను ఇప్పుడే తీసుకుని వస్తాను, మీరు ఒక్క నిమిషం ఉండండి. ఏంటా లేఖ్యా, అక్కడే ఉండిపోయావు? ఇది భలే ఇరికించేసిందే. ఏం లేదు, నేను నిద్రలేచేసరికి బావ పక్కన లేకపోతే ఎక్కడికి వెళ్ళాడా అనుకుని వెతుక్కుంటూ వచ్చాను. అలైక్యకి అనుమానం వచ్చినట్టుంది, అందుకే నన్ను ఫాలో అవుతూ వచ్చినట్టుంది. బావగారు తలనొప్పి టాబ్లెట్ అడగడం కోసం వచ్చినట్టున్నారు. నేను తీసుకొస్తాను. బావగారు మీరు వెళ్ళండి. నువ్వు తీసుకురా భూమి. అలైక్య నువ్వు వెళ్ళు, నేను టాబ్లెట్స్ తీసుకుని వస్తాను. అలాగే బావా. ఈయన టాబ్లెట్ కోసం వచ్చాడా? నేను ఇంకా ఇవన్నీ అనుమానించి ఇక్కడికి వచ్చాను. వెళ్ళు అలైక్య. అలాగే బావా. ఏంటి బావగారు మీరు చేస్తున్న పని? తను సుహాసిని కాదు అని చెప్పాను కదా. అయినా మీరు తన గది దగ్గరికి ఈ టైంలో వచ్చారంటే దాని అర్థం ఏంటి? అలేఖ్య రావడం నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే మీరు ప్రియదర్శిని రూమ్ దగ్గరికి వచ్చాక అలేఖ్య చూసుంటే ఎంత పెద్ద రచ్చ జరిగేది. అనవసరంగా అలేఖ్య నోరు పారేసుకుని ప్రియదర్శినిని నానా మాటలు అనేది. మీరిలా ప్రియదర్శినిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ బావగారు చెప్పండి? మీరు మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులు చేస్తానంటే మాత్రం ప్రియదర్శినిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాను బావగారు. వద్దులే భూమి, నేను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. చాలా రోజులైంది కదా, సుహాసిని ఒకసారి చూడాలనిపించింది, అందుకే వచ్చాను. ప్రేమ విలువ తెలిసిన వాళ్ళకి ప్రేమ దక్కదు. ప్రేమ విలువ తెలియని వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. ఏంటో ఈ విధి ఆటేంటో ఏం అర్థం కాదు. పాప లేదు. అదేంటి రోజు ఎంత లేపినా లేవదు, ఈరోజు అప్పుడే లేచిందేంటి? ఒకవేళ సుహాసిని దగ్గరికి వెళ్ళుంటుందా? సుహాసిని పాప క్లోజ్గా ఉండడం అలేఖ్య చూసినా, ఇంట్లో వాళ్ళెవరు చూసినా చాలా పెద్ద ప్రమాదం. నేను లేకుండా సుహాసిని దగ్గరికి పాపని వెళ్ళొద్దు అని చెప్పాను కదా, అయినా ఎందుకు వెళ్ళింది?
అదేంటి గదిలో సుహాసిని కూడా లేదు? ఒకవేళ పాప సుహాసిని కలిసి ఇంటి నుంచి ఏమైనా వెళ్ళిపోయారా? ఒకేసారి ఇద్దరు కనిపించడం లేదు అని తెలిస్తే ఇంట్లో అందరికీ సుహాసిని గారి మీద పాప మీద అనుమానం వస్తుంది. అది ఇంకో పెద్ద సమస్యకి దారి తీస్తుంది. భగవంతుడా, వీళ్ళెక్కడికి వెళ్ళారు? ఏంటి భూమి కంగారుగా ఉన్నావు? మాధవ్, పాప సుహాసిని ఇద్దరు కనిపించడం లేదు. ఏం మాట్లాడుతున్నావు? కనిపించకపోవడం ఏంటి? వాళ్ళెక్కడికి వెళ్తారు? లేరు. ఒకవేళ ఇంటి నుంచి వెళ్ళిపోయారేమోనని భయంగా ఉంది మాధవ్. నువ్వేం భయపడకు. ముందు ఇల్లు అంతా చూడు. వాళ్ళు చెప్పకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళరు. నువ్వు పైన వెతుకు, నేను బయటికి వెళ్ళి చూస్తాను. అలాగే. నువ్వు కూడా ఇక నుంచి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇలా తులసమ్మ చుట్టూ తిరిగి తులసమ్మకి పూజ చేసుకుని దండం పెట్టుకోవాలి. అప్పుడు మంచి చదువు వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది. నువ్వు జీవితంలో గొప్ప స్థానంలోకి వెళ్తావు. సరేనా? అలాగే నానమ్మా, ఇక నుంచి నేను కూడా అలాగే చేస్తాను. అవును, పాప ఇక్కడే ఉంది. మరి సుహాసిని ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ ఇంట్లో ఉండలేక బావగారిని చూస్తూ తన ప్రేమని చంపుకోలేక ఇంటి నుంచి ఏమైనా వెళ్ళిపోయిందా?